వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి రెడ్డి 7905. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని శనగపప్పును ఒక 2 hours అలా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత దాంట్లో వాటర్ అన్నీ తీసేసి మిక్సీ చేసుకున్నాను. మరి పేస్ట్లా కాకుండా నార్మల్గా మిక్స్ చేసుకోండి. నేను వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, అలా మిక్స్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దాంట్లో కరివేపాకు, ఆనియన్, జీలకర్ర, ఇంకా సాల్ట్ ప్లస్ పసుపు ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అయితే నేను మరీ ఎక్కువ వేయట్లేదు. తర్వాత టేస్ట్ చూసుకొని కలుపుకున్న తర్వాత కరెక్ట్గా లేకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఎక్కువ అయితే తీయలేం కదా, తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మీకు గారెలు క్రిస్పీగా కావాలంటే దీంట్లోకి రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు, సో అందుకే నేను యాడ్ చేయలేదు. నేను పప్పు మిక్సీ వేసుకునేటప్పుడే దాంట్లోకి పచ్చిమిర్చి, ఇంకా అల్లము, వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసి మిక్సీ చేశాను. ఆ ప్రాసెస్ అంతా మీకు వీడియోలో నేను చూపించలేదు. ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఇలా చేత్తో అనుకుంటూ వేసేయడమే. ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేస్తూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ డీప్ ఫ్రై అయ్యాక ఇంకొక సైడ్ తిప్పాలి. మా మమ్మీ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటుంటే మా పిల్లలు వచ్చి మేము చెప్తాం అని అంటున్నారు. సరే చెప్పండి అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చాను. మా చిన్నదానికైతే వీడియో అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి బాగా ఇంట్రెస్ట్. వెయ్యగానే దాన్ని అటు ఇటు తిప్పకండి, కొంచెం దాంట్లో డీప్ ఫ్రై అవ్వనివ్వండి. ఒక సైడ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ తిప్పుకోండి. చలి విపరీతంగా పెడుతుంది కదా, చలికి మనకి ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తుంది కదా. ఊరికే బయట నుంచి తెచ్చుకొని తింటే హెల్తీ కాదు కదా, ఎప్పుడో ఒకసారి అంటే తింటాం కానీ. సో అందుకే ఇలా ఇంట్లోనే క్విక్గా మంచిగా చేసుకొని హెల్తీగా తినండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది చేయడం కూడా, పెద్దగా టైం ఏం పట్టదు. వీటిని శనగపప్పు గారెలు అనొచ్చు, శనగపప్పు వడలు అని కూడా అనొచ్చు. దానికి మధ్యలో హోల్ పెడితే గారె అవుతుంది, పెట్టకపోతే వడ అవుతుంది. చూడండి ఎంత మంచిగా రెడ్డిష్ కలర్లోకి వచ్చాయో, మంచిగా డీప్ ఫ్రై అయిపోయాయి. ఈ డీప్ ఫ్రై చేసుకోవడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కానీ మిగతా ప్రాసెస్ అంతా ఈజీ. నేనైతే ఇంకా గారెల్ని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. మా పాపని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమంటున్నాను. సూపర్ ఉందని చెప్తుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూద్దామని వీడియో ఆన్ చేశాను, మీకు కూడా చూపించాలి కదా. సో వీడియో ఆన్ చేశాను కదా, మళ్ళీ వచ్చింది వీడియో కోసం మా పాప. నేను చెప్తా అని. ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసుకోండి. టేస్టీగా హెల్తీగా తినండి. బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇది అసలే చలికాలం కదా, మనం బయట ఫుడ్ తింటే తొందరగా డైజెషన్ అవ్వదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.